దెయ్యానికి మీరు మనం భయపడబడలే. ఒకటే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, వాక్యం నీ హృదయంలో ఉంటే అవి నీ దగ్గరకు రావు. నేనేం చేయలేవు, అసలు ముట్టుకోలేవు. అవి ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా, దేవుని భయభక్తులు లేకుండా బూతు మాటలు మాట్లాడటం, వాళ్ళ శాపాలు వాళ్ళని శిల్పించడం, ఇష్ట ప్రకారంగా అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉంటే నీ ఇంటి చుట్టూ ఏమంటారంటే ఎట్లుంటాయంటే, ఎట్లా చెప్పాలా, తండాలుగా ఉంటాయి నీ ఇంటి చుట్టూ దెయ్యాలు. పిలిస్తే పలుకుతుంటాయి. హల్లెలూయా. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడంటే, నీకు కంటికి కనబడేది కాదు, ఉండేది కాదు. దేవుడు ఏమైనా మాట చెప్పాడంటే నువ్వు విశ్వసించావంటే జరిగిస్తాడు. ఇవి నవ్వింది అబ్రహాం కూడా వింటా ఉన్నాడు, ఆయన చూస్తూ ఉన్నాడు. ఆ ఋతువున, ఆ కాలమున కుమారుడు వచ్చాడు. హల్లెలూయా. ఈ షునేమి స్త్రీ కూడా ఆతిథ్యం ఇచ్చింది, ప్రేమ చూపించింది. దైవ సేవకుడు, అయ్యా మీరు ఈ మార్గం వచ్చినప్పుడల్లా భోంచేయమని చెప్పి. తెలుసా, ఆమె రెండవ గుణం. మొదటి గుణము ఆతిథ్యం ఇచ్చే గుణం. రెండవది చదవండి, తన పెనిమిటిని తన యజమానుడికి షునేమీరాలు తన భర్తకి లోబడిన స్త్రీ. హల్లెలూయా చెప్పండి. ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ. మొదటిది ఆతిథ్యం ఇచ్చిన స్త్రీ, రెండవది తన భర్తకి లోబడిన స్త్రీ. రెండవ సుగుణము షునేమి స్త్రీలో ఉన్నటువంటి గుణము. రెండవది ఏంటంటే భర్తకు లోబడిన స్త్రీ. అందరూ చెప్పండి. ఈ మాట చెప్పాకండి సార్ అని కొంతమంది అనుకుంటున్నారు మనసులో. మా ఇంట్లో సంగతి నీకు ఎట్లా తెలుసు సార్? నాకు అన్నీ తెలుసు. ఈమె తన భర్త వృద్ధాప్యంలో ఉన్నాడు, అయినా కూడా తన భర్తకు లోబడింది. అంటే వృద్ధాప్యం చూసేప్పుడు భర్త కొంచెం బలహీన పడతాడు. కొంతమంది స్త్రీలు అప్పుడు లెక్క లేకుండా మాట్లాడతారు. ఉండాలి ముసలోడు ఒక పక్కన, ఆ ముసలోడు కొని పెట్టా వస్తా, ముసలోడు ఎప్పుడు ఈ వయసు అన్నట్టు కొంతమంది అంటుంటారు. తన భర్తను చులకనగా చూడలేదు, తన భర్తకు విలువిచ్చిన స్త్రీ, తన భర్తకు లోబడిన స్త్రీ, తన భర్త మాట జవదాటని స్త్రీ, తన భర్తకు చెప్పకుండా ఏమీ చేయలేదు. చూడండి, దేవుని పని చేయాలన్నా తన భర్తకి చేసి. అందుకని అంత మళ్ళీ చెప్పాను, భర్త కష్టార్జితం, భర్త చెమటోర్చి రక్తమోర్చి లోబడరు, అన్ని పొందుకొని చీరలు సార్లు వాళ్ళ ఇంటి వాళ్ళకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ తమ్ముడికి, వాళ్ళందరికీ అన్ని సారి చేపించుకొని ఇంటి బాబు ఈఎంఐలు. తను బతికినంత కాలం ఆ భర్త తనుకుంటూ ఏం చేసుకోడు. ఏం చేస్తాడు? తన భార్య చీరలు, ఇంటి అద్దెలు, పిల్లకాయల చదువులు, తన సంగతి పూర్తిగా మర్చిపోయాడు. అవునా కదా? భర్తలో తల పట్ల. హల్లెలూయా. అవునా కదా? నా బిడ్డలు నేను తినపై కొన్నిసార్లు ఈ ఖర్చు ఆపేసుకుంటే నా కొడుక్కి ఫీజు కట్టుకుంటా, ఈ ఖర్చు ఆపేసుకుంటే మా భార్యకి చీరలు వస్తాయి, ఈ ఖర్చు ఆపేసుకుంటే. ఎన్ని చేశాడు నీ భర్త? యేసయ్యా, నాకు ఇచ్చిన భర్తను బట్టి నీకు వందనాలు ప్రభువా. మంచి మనసు ఆయన కొడి ప్రభువా, మంచి ఆలోచన ఆయన కొడి ప్రభువా. ఆయన నోట్లో చెడ్డ మాటలు తీసేయ్యా. నన్ను చూసినప్పుడు ప్రేమించే హృదయం దయచేయి ప్రభువా. నన్ను చూసినప్పుడు నేను అందంగా అవపడాలి ప్రభువా. హల్లెలూయా. నన్ను చూసినప్పుడు నేను కూరలు ఉప్పు ఎక్కువ వేసినా కూడా రుచికరంగా చేయి ప్రభువా. హల్లెలూయా. మీ భర్త గ్యాస్ ట్రబుల్ అనుకో, ఎంతసేపు చింతపండు పులుపు మసాలాలు వేసి తొందరగా పోతాడు, అటు చేయకూడదు. నీ భర్త ఆరోగ్యం పట్ల దృష్టి కలుగు. ఏం చేయాలో మీ ఆయనకి భర్తకి టేస్ట్ ఏదో కనిపెట్టి చేయాలి. ఏం చేశారు? అన్ని భర్త చేత చేయించుకొని వృద్ధాప్యం వచ్చిన తర్వాత లేదా బలంతో ఉన్న తర్వాత తన భర్తని కూరలో కరివేపాకు తీసేసిన స్త్రీలు చాలామంది ఉన్నారు. స్త్రీలు మాత్రమే మాట్లాడాల, కూరలో కరివేపాకు తీసినట్టు తీసేస్తారు. అది నీకు న్యాయం కాదు. న్యాయమో ధర్మం నాకు తెలియదు. ఈ షునేమి స్త్రీ తన భర్త వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ, ముసలివాడైనప్పటికీ విలువనిచ్చి లోబడింది. ఆయన మాటకి జవదాట్లేదు. దేవుని పని, దేవుని పాస్టర్ గారికి, దైవ సేవకునికి, దేవుని సేవ చేసే ఎలీషా ప్రవక్తకి ఏమైనా చేద్దామని చెప్పి ఆమె సొంత నిర్ణయం తీసుకోలేదు. సుమి వినండి, సొంత నిర్ణయం. కొంతమందికి డబ్బులు రాగానే, వాళ్ళకి ఉద్యోగం రాగానే బలి సొంత నిర్ణయం తీసుకుంటారు స్త్రీలు. స్త్రీల గురించి చెప్తాను. నువ్వెంత సంపాదించినా, నీకెంత అందం ఉన్నా, నీకెంత రోగబలం ఉన్నా, ఎంత మోహబలం ఉన్నా, నీ భర్తకు నీవు లోబడి ఉండడం నీకు అందం, నీకు ఆశీర్వాదం. ఆమె చెప్పండి.
ఆమేన్, హల్లెలూయా. నీ భర్త తిట్టినా ఏమన్నా సరే, నీ భర్త కాకి నేను ఇంకో అంటారు, వేరే వాళ్ళు వచ్చి అంటారా? నీ భర్త అంటాడు. తిట్టినా అయినా కొట్టినా అయినా ప్రేమించి అయినా సరేలే నేర్చుకునే స్త్రీగా ఉండు. హల్లెలూయా. ఎదురు తిరుక్కునే స్త్రీగా ఉండు. మీ వాళ్ళు పో, అలాగే పో, చూసుకోపో, తెలుసుకుందిలే పో. అయితే నిన్ను జుట్టుపట్టు లేకపోతే ఉండవు, ఇంకా సంసారం పనికిరావు. నిన్ను ఆయన కొండి పెట్టి ప్రేమగా చూసుకున్నదానికి సంసారంగా నువ్వు చేసింది. నువ్వు జుట్టుపట్టు ఆయనకి ఎదురు తెచ్చి ఇంకా ఆయనకి ఎదురు తిరిగే భార్య కానీ లోబడే భార్య ఎందుకు అవుతావు? ఆ ఇంట్లో తిరణాలే ఉంటుంది కానీ సంసారం ఉండదు. నీ భర్త సాయంత్రానికి కష్టపడి జాబ్ చేసి వచ్చే పని చేసి చూస్తే ఇంటికి వస్తే నీ భర్తకి సేద తీర్చే భార్యగా ఉండాలి, ప్రేమించే భార్యగా ఉండాలి, ఆయనకి పరిచయం చేసే భార్యగా ఉండాలి, ప్రేమ చూపించే భార్యగా ఉండాలి. ఆయనకి ఆ కష్టాన్ని మర్చిపోయేటట్టుగా చేయాలి. నువ్వు వాడు సచ్చేటట్టుగా చేస్తే ఇంటికి రాడు. ఇంటి కూడా ఈ భార్య లేకపోతే ఇంకొక దాన్ని చేసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు అలాంటి భార్యగా ఉంటే దయచేసి ప్రభు పేరు తెలియపరచు. నీ భర్తకు లోబడే భార్యగా ఉండాలని ప్రభు పేరు తెలియపరుస్తుంది. నేను పెళ్లి చేసుకునింది ఆయన నెత్తినెక్కి ఏంటది ఏమంటారు డ్యాన్స్, నీ భర్త నెత్తినెక్కి డ్యాన్స్ చేయడానికి ఆయన పెళ్లి చేసుకునింది. మీరిద్దరు ఒకరికొకరు లోబడి ఒకరినొకరు ప్రేమించుకుని హల్లెలూయా వాక్యానికి లోబడి ప్రతి ఆదివారం చర్చకొచ్చి దేవుళ్ళు ఎదిగి మంచి భార్యాభర్తలుగా మంచి తల్లిదండ్రులుగా మీ బిడ్డలకి మాదిరికరంగా ఉండడానికి. కొంతమంది భార్యకి చూడండి, భర్త ముందే లెక్క లేకుండా మాట్లాడతారు. ఓహో వాడు చూసి మా అమ్మ మా డాడీని లెక్క లేకుండా మాట్లాడతారు. రేపు ఈయన కూడా పెళ్లి చేసుకొని రే రారా పోరా వచ్చిపోరా అంటది. అంతే. వాడు కూడా మా మమ్మీ లెక్కలేదు డాడీకి, అందువల్ల వాడు కూడా లెక్క లేకుండా మాట్లాడతారు, లెక్క లేకుండా చూస్తాడు. నీ వల్లే కుటుంబం నీ వల్ల పతనం అయిపోయింది. మీ కుటుంబం పతనం అయింది కాక అటువంటి బిడ్డలు సమాజంలోకి పంపించి వేరే కుటుంబాలు కూడా నాశనం చేస్తున్నారు. మీ కుటుంబం వాళ్ళు వాళ్ళకి తెలియదు ఆ సంగతి. మేము మంచివాడు మా మట్టికే ఉన్నాము. లేదు, మీ మట్టికి కాదు. బైక్ మీద పోయేవాడు వాడు బట్టి యాక్సిడెంట్ కాదు, వాడు పోతా నలుగురు పోగొడతాడు. వాడు యాక్సిడెంట్ చేసి వాడు తాగి వింటున్నారా? హల్లెలూయా. నువ్వు మంచిగా బాగపోతే పోదు, ఎదుటి వాడు తాగి వస్తున్నాడు, ఎట్టు పడితే పోతాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ కుటుంబం నిలబడాలంటే నువ్వే స్త్రీ. ఓ స్త్రీ, నీ కుటుంబం గలిబిలైపోయి విడిపోవాలన్నా నువ్వే. జ్ఞానవంతురాలు, అందుకే బైబిల్లో చక్కటి మాట రాయబడింది. జ్ఞానవంతురాలు తన ఇంటిని కట్టుకుంటుందంట. మూర్ఖురాలు మూడురాలు ఎంతసేపు భర్తకు వ్యతిరేకంగా పనిచేసి వ్యతిరేకంగా తిట్టి దబలు దోసి దబా చేస వదలు కొట్టి నాకు తెలియదు అనుకుంటారు. ఏంటి మీ ఇంట్లో జరిగేది నాకు తెలుసు. ఆయన అంత కష్టపడి అంత డబ్బు తను కోసం ఒక్క రూపాయి కూడా దాచుకోకుండా నీ చీరలకు నీ జలసాలకి మీ బంధువులకి రెంట్లకి ఈఎంఐలకి పిల్లల స్కూల్కి అన్నీ గడితే నీ భర్తకి ఇచ్చే విలువ అది. ఇంటికి వస్తే నువ్వు ఎలా సేవ చేయాలి? అందుకు చాలామంది భర్తలు ఎందుకు ఇంటికి రాకుండా ఇంకొక ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తావు. ఎందుకంటే ఇందుకే నువ్వు భార్య పోయింది సేద తీర్చి ప్రేమ చూపించి ఆయన చేయాల్సిన భార్యవి నువ్వేం చేస్తున్నావు? దెయ్యం మాదిరికి దెయ్యంలో లేదు, కొంచెంసేపు నా రెస్ట్ ఇస్తుంది, అలసిపోయి నువ్వు రెస్ట్ ఇవ్వు. 24 గంటలు నీ నోరు కాదు చిత్తాలు కోలేరు. నీ బుద్ధి కోతి బుద్ధి, కాకి బుద్ధి. కోతి మామూలుగానే ఆ కొమ్మ ఈ కొమ్మ అట్టు ఇట్టు, ఆ ఊరు ఈ ఊరు, అమ్మోళూరు ఈ ఊరు, అమ్మోళూరు ఈ ఊరు, అమ్మోళూరు ఈ ఊరు. నువ్వు సంసారం చేయడానికి రాలా, అదే దాన్నం ఉండొచ్చు కదా నువ్వు. హల్లెలూయా. కాకి ఆ కొమ్మ ఈ కొమ్మ, ఆ ఇల్లు ఈ ఇల్లు, పుట్టిల్లు ఈ ఇల్లు, మెట్టిల్లు పుట్టిల్లు ఈ ఇల్లు. కాకి కోతి నీలో దూరింది. మీరు పెళ్లి చేసుకుని సంసారం వాడికి వండి పెట్టి వాడికి అన్నం పెట్టి వాడు బాగోగులు చూడడానికి కాదు. మళ్ళా దుర్మార్గుడు నన్ను చేశాడు విడాకులు తెస్తారే నీ మొహం ఇచ్చి ఇంకో దాన్ని చేసుకుంటాడు పోయేవాడు. భార్య నువ్వు ఆదరించి సేద తీర్చి ప్రేమ చూపించు, మంచిగా వండి పెట్టు, మంచి డ్రైవింగ్ చేసేటప్పుడు మంచి ఆలోచన యాక్టివ్గా ఉండాలి. లేకపోతే తెలియకుండా ఆ ఏసీకి ఆ చల్లదనానికి కళ్ళు మూసుకోపోతాయి, యాక్సిడెంట్ జరుగుతాయి. నిద్ర రెండవది, డ్రింకర్స్ మూడవది, బయట నుంచి వచ్చి మనం చెప్పలేము. హల్లెలూయా. నువ్వు ఎలా ఉండాలి? నువ్వు మంచిగా ప్రేమతో డ్యూటీకి నీ భర్త వెళ్తుంటే ప్రేమగా పనికి డ్యూటీ బయటికి వెళ్తుంటే అలా సాగనంపాలి. ఏడు దెయ్యం పాపం వేసుకొని నవ్వు లేకుండా సంతోషం లేకుండా వచ్చి డబ్బులన్నీ తీసుకుంటా ఉంటే మంచిది కాదు, క్షేమం కాదు, అది ఆశీర్వాదం కాదు. అందుకు కాదు నేను పెళ్లి చేసుకునింది. ఎప్పుడు ఏర్పించుకొని తిట్టించుకోవడానికి మా వాళ్ళందరూ తిట్టించుకోవడానికి నేను పెళ్లి చేసుకునిందా? వాళ్ళందరూ తిట్టించుకోవడానికి నీ పెళ్లి చేసుకుంది లేదు కదా. హల్లెలూయా. ఈమె భర్తకు లోబడే స్త్రీ, సునేమి స్త్రీ.
దైవ సేవకునికి ఆతిథ్యం ఇచ్చే స్త్రీ. రెండవ మంచి లక్షణం, భర్తకి లోబడి. ఏ కుటుంబంలో అయితే భర్తకి ఏ స్త్రీ భార్య లోబడదో ఇప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి, తరచూ జరుగుతాయి. మీకు వినపడవు కనపడకపోవచ్చు, కానీ టీవీ సౌండ్ పెద్దది పెట్టుకొని శబ్దం లేకుండా జరుగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన కుటుంబాల్లో దేవుడు ఉంటే, మన కుటుంబాల్లో యేసయ్య ఉంటే, భర్త భార్యని ప్రేమిస్తాడు, భార్య భర్తకు లోబడతాడు. హల్లెలూయా. నీకు మాట్లాడకపోయినా దేవుడు మాట్లాడతాడు. ఇదిగో నీ భార్యని ప్రేమించు, నీ భర్తకు లోబడి ఉన్నాడు. దేవుడు వాక్యం గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది. వాడు ఒకనప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా సరే దేవుడు మాటకు లోబడాల్సింది, వేరే మార్గం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ముగించేద్దాం. మూడో మాట, ఈలో మంచి సుగుణాలు చాలా ఉన్నాయి. మూడో మాట, బాగా తిని ముద్దుడుచుకొని వందనాలమ్మా అన్నప్పుడు ఒంటి చేతులు పంపించకూడదు. దైవ సేవకులు కానుకిచ్చి పంపాడు. ఈయన మరి ఎలా ప్రేమించింది, ఇంత బాగా నన్ను ప్రేమించింది ఈమె, అంటే ఇంత ఆతిథ్యం ఇచ్చింది, ఇంత ప్రేమిస్తుందని చెప్పి, అమ్మా నీ గురించి రాస్తే ఏమన్నా చెప్పమంటావా, లోన్ ఏమన్నా శాంక్షన్ చేయమంటావా, సైన్యాధిపతి ఏమన్నా మాట్లాడమంటావా, ఏమన్నా రికమెండేషన్ చేయమంటావా? అయ్యా నాకేమవుతు, నా స్వజనుల దగ్గర నేను సంతోషంగా ఉన్నాను, నా భర్త నన్ను బాగా ప్రేమిస్తున్నాను. హల్లెలూయా. మరి మంచి కుటుంబం. నాకు ఆమెకి పిల్లలు లేరు, అయినా కూడా ఆ విషయం చెప్పలా. దయచేసి నాకు పిల్లలు లేరు పాస్టర్ గారు అని చెప్పలా. గెహాజీని అడిగి, అయ్యా ఏంటి అడుగాకే, మనం ఏం చేద్దాం, మనకు తృప్తిగా భోజనం పెట్టింది, తృప్తిగా కానుకిచ్చింది, ప్రేమతో ఆతిథ్యం ఇచ్చి సాగనంపింది, ఏదో ఒకటి చేయాలి, ఆ కోసం దేనికోసం ప్రార్థన చేయాలి. గెహాజీ అన్నాడు, అయ్యా ఆమెకు పెళ్ళయింది, భర్త ఉన్నాడు, భర్త వృద్ధాప్యంలోకి వచ్చాడు, వచ్చే సంవత్సరానికి ఇదే ఋతువున నీకు సంఖ్యలో కొడుకుంటాడు. ఆమె చెప్పండి. దైవ సేవకుడు ప్రవక్త ఎలీషా ప్రవక్త చెప్పిన రీతిగా, దైవజనుడైన ఎలీషా ప్రవక్త చెప్పిన రీతిగా ఆ ప్రవచనం నెరవేరింది. కొడుకు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన ప్రభు బిడ్డలారా, ఈ షూనేమి స్త్రీ జీవితంలో 3 విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, మీరందరూ చెప్పాలి, మీ ఇంటికి దైవ సేవకులు వస్తే, దేవుని బిడ్డలు ఇస్తే ప్రేమించి ఆతిథ్యం ఇవ్వండి. వాళ్ళకి అడిగిన లేదో ఒకటి ఇచ్చేసి తింటే తిన్నర పోతే అనబాకండి. హల్లెలూయా. తెలుసుకోండి. మళ్ళీ చెప్తున్నా, హెచ్చరిస్తున్నా, మీకు హెచ్చరిక ప్రేమతో చెప్తున్నా. నీకు తిరిగి లేకపోతే ఒక వ్యక్తిని పెట్టండి అక్కడ. దేవుని బిడ్డ నేను చెప్తున్నా, మనం ఎంత తినేది ముఖ్యం కాదు, మనం ఎంత మన ఇంటికి వచ్చినట్టు అతిథులకి, అదే మీ బంధువులకి మీ స్నేహితులు వచ్చారనుకోండి, వాళ్ళు ఇష్టపక్కన తిట్టి పెడతారు, తిట్టి ఊరూరు చెప్తారు మాకు పెట్టలేదని. మీరు దేవుని బిడ్డలు వచ్చినప్పుడు అలా చేయము, కానీ మీరేంటి ప్రేమ చూపించాలి. ఒక మనిషిని పెట్టేసేయండి, పాస్టర్ గారికి, పాస్టర్కి, లేదా మనం వచ్చే దేవుని బిడ్డలకు ఒక మనిషి పెట్టి మా వాళ్ళందరూ చూసుకో, వాళ్ళందరికీ సక్రం పెట్టి, ఏం లోటు రాకుండా. ఈమె మంచి సుగుణం. ఏ గుణం ఉంది ఇంట్లో? ఆతిథ్యం ఇచ్చేది. రెండవది, భర్తకు లోబడిన స్త్రీ. మూడవది, ఫలితం ఆశించింది. చెప్పండి. నేను నీకు సాంబార్ పొడి పెడుతున్నా, చక్కెర పెడుతున్నా, డబ్బు నువ్వు నాకు మళ్ళీ 2 సేపు రేపు కాఫీ పొడి ఇవ్వాలా, సరేనా? నేను ఈరోజు చికెన్ పెడుతున్నా, రేపు నాకు మటన్ కూర పెట్టాలా, సరేనా? ఇది మనది, చెల్లుకి చెల్లు. పెట్టకపోతే నేను పెట్టినా పెట్టలేదు అనుకుంటాను. కానీ ఈమె ఫలితం ఆశించాల. దేవుని సేవకుని ఆతిథ్యం ఇచ్చింది, ప్రేమించింది, తను ఆ మంచి రూమ్ కట్టించింది, అన్నీ కూడా సిద్ధపరిచి చేసింది. ఆయన దగ్గర నుంచి ఏమి ఆశించాలయ్యా, నాకేముంది, అన్నీ బాగున్నాయా అని. రాజుగారితో ఏమైనా చెప్పమంటావమ్మా, సైన్యాధిపతి ఏమైనా చెప్పమంటావా? ఆమె మంచి మాట చెప్పి, నాకు అన్నీ ఉన్నది అయ్యా. ఆమె ఏమీ లేదు ఆమెకి, అది అడిగి దానికోసం ప్రార్థన చేశారు. ఎలీషా దయించాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన మాట ప్రకారం కుమారుణ్ణి సంపాదించుకుంది. ఈ షూనేమి స్త్రీ ఒకటి, ఆతిథ్యం ఇచ్చే స్త్రీగా నేను ఉండాలి, ప్రేమించే స్త్రీగా, భర్తకు లోబడే స్త్రీగా, ఫలితం ఆశించని స్త్రీగా. నీకు రాత్రి అంతా కాళ్ళు నొప్పుతాయి, నువ్వు తిరిగి వస్తే నేను కాళ్ళు వస్తలా? మా అమ్మవాళ్ళకి ఏం చేసేస్తావా? మా తమ్ముడికి ఏం చేస్తావా? మా చెల్లికి ఏం చేసేస్తావా? భర్త కాడ కాకాలు బట్టి కొంతమంది ఉంటారు ఇట్లా. నేను అంతా నీ కొనిపిడి చేశాను కదా, నాకేం చేస్తావా? ఫలితమా? నీ భర్త అయినా నీ భర్త కాడ ఫలితం ఆశించేది నువ్వు. ఆయన ప్రేమతో ఇచ్చింది మొత్తం, ఆయన అంతా నీదే కదా, నీదంతా ఆయనదే కదా. కొంతమంది అడుగుతారు, నాకేమి ఇస్తావు? నేను ఎంత చేస్తున్నా కదా, రోజంతా పని చేశాను కదా, నాకేం చేస్తావు?
ఫలితం ఆశించకూడదు నీ భర్త కాడ. హల్లెలూయా. ఆశిస్తారా? ఏం తలకాయ పట్ల సురేష్. ఫలితం ఆశించకూడదు. భార్య తన భర్త దగ్గర, ఈమె కూడా ఏం ఆశించలేదు. సునేమి స్త్రీ వలె మంచి సుగుణాలు కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు నీ కుటుంబం సంతోషంగా, నీ భర్త సంతోషంగా ఉంటాడు. పరిగిస్తాడు, 6 గంటలైతే నీ దగ్గర పరిగిస్తాడు, ఇంటికి పరిగిస్తాడు. నా భార్య చేతి వంట తినాలని, నీ భార్య చేతి దెబ్బలు తినాలని వస్తుందా? ఏ బుద్ధిమానుడు రాడు. వస్తుందా? నీ దగ్గరకు పరిగెత్తాలి ప్రేమతో, నువ్వు చూపించే ప్రేమ. కూరలో ఉప్పు వేస్తేవి, ఇంటికి వస్తే తంటాలు పెట్టుకుంటే, ఇంట్లో గొడవలు పెట్టుకుంటే, డబ్బాలు దోస్తేవి, ఇంట్లో ఏడిపిస్తావు. వంటికి రాడు. ఇంకా ఆయన చూసుకుంటు పార్కుల్లో, ఇంకా వేరే గర్ల్ ఫ్రెండ్స్, అప్పుడే బ్రాంతి కూడా అలవాటు అవుతుంది. అంతా అయిపోప్పుడు నేను అంత ప్రేమించానా? ముందంతా ఏడిపిస్తేవా, ముందంతా గందరగోళం చేస్తేవా, వాడు పిచ్చి పడిపోయింది దెబ్బతోటే. నువ్వు ఇప్పుడు ఎంత చేసినా రాదు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే, నేను కావాలని చెప్పా, మీరు ఇంటున్నారా వినలేదని. చేతులు కాలిన తర్వాత ఫస్ట్, అందుకే జ్ఞానవంతురాలు తన భర్తని, తన కుటుంబాన్ని, బిడ్డల్ని కట్టుకుంటది. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినాన ప్రభువా, ఈ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడారు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం నుండి 17వ వచనం వరకు నాయనా షునేమి స్త్రీ గురించి, ఆమెలో ఉన్నటువంటి మంచి 3 సుగుణాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఆ మంచి 3 విషయాలు మేము నేర్చుకునేదానికి సహాయం దయచేయండి ప్రభు. ఆతిథ్యం ఇచ్చే గృహంగా, భర్తకు లోబడే స్త్రీగా, ఫలితం ఆశించని వారిగా, పనిచేసే వారిగా సహాయం దయచేయమని, విన్న వాక్యాన్ని నీ బిడ్డల హృదయంలో స్థిరపరిచి, బలపరిచి, నీ మహిమార్థంగా నడిపించమని, మా కుటుంబాలు జ్ఞానంతో కట్టుకునే కృపను దయచేయమని, ఆశీర్వదించి దీవించమని, మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.